ప్రస్తుతం చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు జుట్టు రాలటం ఒక సమస్యగా మారిపోయింది. మొట్టమొదటిగా ఎక్కువగా ఒత్తిడి, మానసిక ఆందోళనలు లేకుండా జాగ్రత్త పడాలి. సగానికి సగం ఈ కారణాలతోనే చాలామందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. రోజులో కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. పని ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గించుకోవాలి. ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, పీచు పదార్థం ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. కనీసం రోజులో 10 నుండి 12 గ్లాసుల నీటిని త్రాగాలి. అయితే ఈ రోజుల్లో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఏమైనా వస్తే వెంటనే బ్యూటీ పార్లర్లకు వెళ్ళి హెయిర్ ప్యాక్స్ వేయించుకుంటున్నారు. కెమికల్ జెల్స్, కెమికల్ షాంపూలు వాడటం వలన జుట్టు పటుత్వం కోల్పోయి నిర్జీవంగా మారి జుట్టు ఊడిపోతుందని నిపుణులు చెప్తున్నారు. ఎప్పటికైనా సరే ప్రకృతి సిద్ధమైన పరిహారాలను పాటించటం వలన ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఆ పరిహారాలు ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. ఒక ఉల్లిపాయను తీసుకొని పేస్టులా చేసి అందులో మీరు ఉపయోగించే షాంపూను కలిపి తలస్నానం చేయండి. దీని వలన మీ కుదుళ్ళు గట్టిపడి జుట్టు పొడవుగా పెరుగుతుంది. 1 టేబుల్ స్పూన్ ఆముదం నూనె, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 1 విటమిన్ ఈ క్యాప్సిల్ను కలిపి మీ తలకు రాసుకుని గంట తరువాత మీరు తలస్నానం చేయటం వలన మీకు జుట్టు రాలటం తగ్గి జుట్టు పొడవుగా పెరుగుతుంది. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్లును తీసుకొని బాగా మిక్స్ చేసి 2 టేబుల్ స్పూన్ల నీళ్లను కలిపి మీరు తలస్నానం చేశాక దీన్ని రాసుకుంటే జుట్టు ఎలాంటి చిక్కులు లేకుండా చాలా సిల్కీగా, స్మూత్గా ఉంటుంది. బియ్యం కడిగిన నీటిని చాలామంది పడేస్తూ ఉంటారు. మీరు తలస్నానం చేశాక మొత్తం హెయిర్ వాష్ అంతా అయిపోయినాక బియ్యం కడిగిన నీటితో హెయిర్ వాష్ చేసుకుంటే మీ జుట్టు రాలటం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 2 లేదా 3 వెల్లుల్లిపాయల రెబ్బలను తీసుకొని లైట్గా స్మాష్ చేసుకొని దానిలో కొబ్బరి నూనెను కలిపి 2 లేదా 3 నిమిషాలు స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. పూర్తిగా చల్లారిన తరువాత 5 నుండి 8 నిమిషాల పాటు మీ తలకు బాగా పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన మీ జుట్టు పొడవుగా పెరుగుతుంది. కొన్ని అవిసె గింజలను తీసుకొని పొడిలాగా చేసుకొని దానిలో పాలు లేదా పెరుగు లేదా అలోవెరా జెల్లును కలిపి మీ జుట్టుకు రాసుకొని గంట తర్వాత తలస్నానం చేస్తే మీ జుట్టు రాలటం తగ్గిపోయి ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది. ఇలా కాకుండా 1 గ్లాస్ నీటిలో అవిసె గింజల పొడిని కలిపి 15 నిమిషాలు అలానే ఉంచేసి ఆ తర్వాత ఆ నీటిని త్రాగటం వలన మీ చర్మానికి, జుట్టు ఎదుగుదలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున మీరు కూడా జుట్టు రాలుతుందని ఏమాత్రం బాధపడకుండా వెంటనే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించటం వలన మీ జుట్టు సమస్యలన్నీ తొలగిపోయి జుట్టు ఒత్తుగా, పొడవుగా, ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.